మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులతో పాటు విభిన్న కళాకారులకు సంబంధించిన వాళ్ళకి కానీ అలా అదేవిధంగా మరోవైపు చూసుకుంటే చిన్న పిల్లలకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపకార వేతనాలకు సంబంధించినటువంటి కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించిన ఉపకార పరికరాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనమైతే మాత్రం చూడొచ్చు ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద అయితే మాత్రం ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఇటువంటి పరికరాలు అయితే అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారో ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆ పర్సనల్ ఈరోజు తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చేతుల మీదకి అయితే అందజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఈ విభిన్న ప్రతిభావంతులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఏంటి ఇటువంటి చక్కని ప్రోగ్రామ్ చేశారు, ఈ విధంగా మీరు కూడా ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు ఇటువంటి చూసుకుంటే సైకిళ్ళు ఇచ్చారు, కొంతమంది చూసుకుంటే డెమెండాఫ్కి సంబంధించిన మిషన్స్ ఇచ్చారు, ఇవన్నీ ఇటువంటి చర్యలు చేపడుతుంది ప్రభుత్వాలు ఇరు రాష్ట్ర అంటే కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు సౌజన్యాలతో ఇటువంటి కార్యక్రమం జరగడం పట్ల ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇట్స్ వెరీ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఈరోజు మన గౌరవ మంత్రి గారు చేతుల మీదుగా ఈ పర్సనల్ డిజబిలిటీ ఉన్న పిల్లలకి ఈ విధంగా ఉపకరణాలు ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళు అంటే దేవుడు చేసిన ఒక తప్పు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు చేసిన తప్పు కావచ్చు, ఇది ఒక పనిష్మెంట్ అని కాకుండా ఒక దేవుడి గిఫ్ట్గా భావించి వీళ్ళకి సర్వ్ చేయడం అనేది చాలా అభినందనీయం అండి. చాలా చాలా బాగా అంటే కొంచెం బాధగా అనిపించిన ఇలాంటి పర్సనాలిటీ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఫ్యూచర్లో కూడా మంచి ఆఫీసర్స్ అయ్యే అవకాశం ఉంది కనుక ఆ విధంగా మేము పిల్లలకి చేస్తాము. పాప ఇప్పుడు 10th క్లాస్ అవుతుందండి, దీక్షిత మహాలక్ష్మి, మా వైఫ్ అనురాధ. మేము కూడా చాలా అందంగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఇటువంటి కార్యక్రమం చేసే మీకే కాకుండా ఒకవైపు చూసిన డెమెండాఫ్ వాళ్ళకి కావచ్చు, ఇలాగే డిజేబుల్ పర్సన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి? ఇది చాలా పబ్లిక్ ఓరియంటెడ్ సార్, చాలా అభినందన విషయం. ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకి అండ్ పిల్లల తల్లిదండ్రులు కూడా మంచి ఒక అవకాశం ఇచ్చే ఒక ప్రభుత్వం తరపు నుంచి ఒక ఏమంటుందని అవకాశం ఇచ్చారు. దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి, పబ్లిక్ కూడా యూటిలైజ్ చేసుకోవాలని నా తాలూకా విన్నపం. ఇంకా మరి కొంతమంది అయితే సంబంధించిన పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మీ పిల్లలకి ఇటువంటి పరికరాలు ఇవ్వడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకు మునుపు చూసుకుంటే మీ చేతులపైన అయితే దించేటువంటి పరిస్థితి ఉండేది, ఈరోజు అలా కాకుండా డైరెక్ట్గా ఇటువంటి ఒక మిషనరీ వ్యవస్థకి వెళ్ళినటువంటి ఇటువంటి టెట్టర్ సైకిల్ లాంటివి ఇటువంటివి పట్టుకొని చిన్న చక్రాలతో ఒక ట్రై చక్రాలు 3 చక్రాలు కలిగినటువంటి పరికరాలు, అలాగే ఇటువంటి 4 చక్రాలు కలిగిన పరికరాలు ఇవ్వడం పట్ల ఎలా అనిపిస్తుంది? మంచిదేనండి, చాలా సాయం చేసినట్టు అనిపిస్తుంది. చంద్రన్న చాలా సాయం చేసినట్టు అనిపిస్తుంది. ఈ పిల్లల్ని ఎత్తి మొయ్యలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బందికి ఈరోజు మాకు ఈ ప్రాప్తి కలిగింది, ఆనందం పడుతున్నాం. చాలా ఇష్టం, సంతోషమైన పని. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అదే సార్, పిల్లలు ఏంటంటే జనరల్గా ఇప్పుడు ప్లాస్టిక్ చైర్లోని గట్ట కొంచెం ఇబ్బంది పడుతుంటారు, కూర్చోబెట్టినా కిందకి గట్ట జారిపోతుంటారు. మేబీ ఈ చైర్ అనేది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళు ఫ్యూచర్ చదువుకోవడానికైనా దీనికైనా బాగుంటుంది సార్. ఇది మెయిన్ ఏంటంటే కూర్చోడానికి గట్ట కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, పిల్లలు తను చదువుకోవడానికి గట్ట కూడా కొంచెం మంచిది సార్. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది చిన్న పిల్లలకి ఇటువంటి చైర్లు ఇవ్వడం పట్ల? అంటే ఇప్పుడు లెగలేరు, కూర్చోలేరు, నడవలేరు, అలానే మీరు చేతుల మీద ఎత్తి దించుకోలేరు, ఎందుకంటే వయసులో పెరుగుతున్న కొద్ది ఆటోమేటిక్గా మనుషులు కూడా పెరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో మనం ఎత్తి దించడం కష్టం అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఏ విధంగా ఇటువంటి ఇవ్వడం పట్ల ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి. చాలా రోజుల నుంచి మోస్తున్నాం, ఈ చైర్ కోసం చాలా రోజుల నుంచి ట్రై చేసాం, కానీ మాకు వీలవ్వలేదు. హ్యాపీగా మొయ్యలే. చాలా ఆనందంగా ఉందండి. నేను ఐఆర్పి టీచర్ని, నేను భోగపురంలో వర్క్ చేస్తాను. ఈ చైర్స్ అందించడం పట్ల చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి చదువుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది, కూర్చోవడానికి ఎటైనా మూవ్ అవ్వడానికి అన్నిటికీ బాగుంటుంది. థ్యాంక్స్ టు గవర్నమెంట్. బాగా సంతోషంగా ఉందండి. పిల్ల చదువుకోకపోయినా సరే తినడానికైనా తినిపించడానికైనా బాగానే ఉంటుంది. ముందుకు వాళ్ళకుంట సపోర్ట్గా ఉందండి, బాగానే ఉంది. చాలా సంతోషంగా ఉందండి. ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. మా పాపకి చాలా చదువుకోవడానికి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది, పడకన్నా కిందకి అప్పుడు మీద ఇప్పుడు పని బాగుంది.
సో చూసాం కదా ఈ విభిన్న ప్రతిభావంతుల తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఒకవైపు 4 చక్రాలు కలిగినటువంటి చైర్స్ ఇచ్చారు, అలాగే మరోవైపు సైకిల్ కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరి కొంతమందికి బ్యాటరీ వెహికల్ కూడా అందజేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమ్మ, ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు ఒక బ్యాటరీ వెహికల్ అందజేశారు? ఈ బ్యాటరీ వెహికల్ అందజేయడంతో పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి? ఇంట్లో లేవలేని పరిస్థితిలో ఉన్నాడు సార్, మంచం మీద నించుకొని టాయిలెట్కి కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. ఈ సైకిల్ ఇవ్వడం వల్ల మాకు చాలా ఉపయోగం అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్. అంటే ఇటువంటి బ్యాటరీ సైకిల్, ఇది బ్యాటరీది కాదు, నార్మల్ది ఇవ్వడం పట్ల ఎలా అనిపిస్తుంది? ఈరోజు చూసుకుంటే ఓన్లీ అంటే డిజేబిలిటీ పర్సంటేజ్ ప్రకారం అయితే ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మీరు చూసుకుంటే ఓన్లీ చేతితో తోసుకున్నటువంటి ఒక సైకిల్ అందజేశారు. దీన్ని ఇవ్వడం పట్ల మీ ఆనందం ఏంటి? సంతోషం సార్, సంతోషం. ఓకే, చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అలాగే ఆ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కనీసం అక్కడ పడుకున్న చోట నుంచి పైకి లేగలేనటువంటి పరిస్థితుల్లో మేము ఎత్తి దించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. అలాగే వాళ్ళు చదువుకోవడానికి కానీ ఏదైనా ఆహారం తినుకోవడానికి కానీ అన్ని విధాలుగా మల్టీపర్పస్ ఉపయోగపడేటటువంటి ఆ చైర్లతో కూడినటువంటివి, అలాగే పైన ప్లాంక్ కూడా ఉంటుంది. ఆ ప్లాంక్తో కూడినటువంటి పరికరాలు ఇవ్వడం అయితే చాలా సంతోషంగా ఉందని ఆ యొక్క తల్లిదండ్రులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విభిన్న ప్రతిభావంతులకు సంబంధించినటువంటి ఇటువంటి పరికరాలు ఇవ్వడం పట్ల చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు విజయనగరం జిల్లాలో కాకుండా ఇలా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి పరికరాలు ఇవ్వడం పట్ల మాత్రం కూటమి ప్రభుత్వాన్ని కూడా వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి పరికరాలు ఇవ్వడం పట్లయితే మా తల్లిదండ్రులకే కాకుండా విభిన్న ప్రతిభావంతులకు ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా ఈరోజు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి అటువంటి టైంలో వీళ్ళని కూడా ప్రోత్సహించినట్టు ఉంటుందనే ఆలోచనతో ఇటువంటి పరికరాలు ఇవ్వడం అయితే మాత్రం చాలా హర్షణీయమని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనం చూడవచ్చు, ఇటువంటి పిల్లలు ఈరోజు ఎవరిని కూడా మనం దేవుడు ఈ విధంగా మనం చేసేటని భావించుకోకుండా అయితే మాత్రం మనం పిల్లల్ని చక్కగా పెంచుకోగలిగితే అయితే మాత్రం ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలు ప్రతి ఒక్కటి కూడా మనం సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో మనం తీర్చొచ్చని కూడా మరొకవైపు పిల్లల తల్లిదండ్రులు మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.